సార్ అంటే మీ వీఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ పర్స్పెక్టివ్ నుంచి తెలుగు సినిమా రాజమౌళి గారి వల్ల కొంచెం వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్‌కి రెస్పెక్ట్ పెరిగింది అన్నట్టు ఏమైనా మాట్లాడుకోవచ్చా సార్? అహా! అంటే వీఎఫ్ఎక్స్‌కి ఇంపార్టెన్స్ అయితే 100% పెరిగింది. ఓకే. అది ఆబ్వియస్‌గా అందరికీ తెలిసిందే. యాహ్! యాహ్! యెస్. సో, అంటే 'ఈగ' లాంటి సినిమా వచ్చినప్పుడు ఆడియన్స్‌గా మేము షాక్ అయ్యి ఉంటాము. అండ్ వీఎఫ్ఎక్స్ కంపెనీస్ కూడా ఇవన్నీ షాక్ అయ్యి ఉంటాయి కదా సార్. బట్ ఆ టైంలోని అలాంటి ఒక అవుట్‌పుట్ తీసుకురావడానికి ఎంత వర్కింగ్ హార్డ్ ఉండదు సార్? మీ పర్స్పెక్టివ్‌లో మీకున్న ఎక్స్‌పీరియన్స్‌లో. దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందనేది సింపుల్‌గా కష్టాన్ని ఆయన మేకింగ్ వీడియోస్ ద్వారానే మనం చూసాం కదా! యెస్. అది చూస్తే కూడా చాలు. యాహ్! యాహ్! ఆయన అంత డీటెయిల్‌గా వర్క్ చేయించారు, తీసుకున్నారు అవుట్‌పుట్. దానికంటే ఒక సెపరేట్ టీమ్‌ని క్రియేట్ చేసి పెట్టారు. సో, ఆయన ఒక ఈగ రెఫరెన్సెస్ కోసమే కొన్ని ఈగల్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి, దాన్ని మత్తులో పెట్టి, తర్వాత దాని రెఫరెన్సెస్‌ని తీసుకొని చేశారని కూడా చెప్పారు. సో, అంత హార్డ్ వర్క్ చేసినప్పుడు ఆబ్వియస్‌గా మనం అలాంటి అవుట్‌పుట్ వస్తది. సో, తెలుగు సినిమాస్‌లోని మీరు వర్క్ చేసిన సినిమాలు కాకుండా ఇంకే సినిమా వీఎఫ్ఎక్స్ పార్ట్స్ మీకు బాగా నచ్చింది? ఎనీ సీక్వెన్స్ గాని లేకపోతే ఆయన వర్క్ టెక్నీషియన్ వర్క్ మీకు బాగా నచ్చింది? అలాంటివి ఉన్నాయా సార్? హ్మ్. చాలానే ఎగ్జాంపుల్ 'ఈగ'. ఓకే. 'ఈగనే' 'ఈగ' ఒకటి మెయిన్ పార్ట్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడున్న అలాగే. జనరేషన్‌లోని మీతో పాటు వర్క్ చేస్తుంటారు కదా సార్. సో, ఈ సినిమాలో ఆ సీక్వెన్స్ చాలా బాగా చేశారు అన్నట్టు. 'కాంతార' బాగుంటుంది. యెస్. ఇండస్ట్రీకి కూడా మారుతుందా సార్? అది ద వే ఆఫ్ యూజింగ్ వీఎఫ్ఎక్స్ కానీ? అలా ఏం మారడాలు అట్లా ఏమి ఉండదు. ఓకే. ఇట్స్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ డైరెక్టర్స్ పర్స్పెక్టివ్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. అవును. మీ క్వాలిటీ మీరు తీసుకుంటారు. మీరే యూఎస్ వెళ్తారు, మారదు కదా. మీకు ఎలాంటి అవుట్పుట్ కావాలో అక్కడ ఉన్న టెక్నీషియన్స్తో అక్కడ అలా తీసుకుంటారు, ఓకే. అంతే. సో, వాట్ అబౌట్ ద రెమ్యునరేషన్స్ ఫర్ వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అండ్ సూపర్వైజర్? ఎలా ఉంటుంది ఇప్పుడున్న తెలుగు ఇండస్ట్రీలోని? స్టార్టింగ్ ఎంత ఉండొచ్చు సార్? హై ఎండ్ ఎంత వరకు ఉండొచ్చు? అది చెప్పలేను. అది టోటల్లీ డిపెండ్స్ అపాన్ మూవీ ఓకే. సో, ప్రొడక్షన్. మిడ్ రేంజ్ ఫిల్మ్‌కి ఎంత వరకు వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్‌కి ఉంటుంది సార్? అది కూడా చెప్పలేదు. అది టోటల్లీ వేరియేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఓకే. అందువల్ల.